భూభారతి చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. పైగా దాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. ఈ భూభారతి చట్టాన్ని సక్రమంగా అమలు చేసి దాంట్లో ఉన్న అవకతవకలను కూడా సరిదిద్ది రైతులకి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉంది. గతంలో ధరణి తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా అయిపోయింది. చాలా మంది భూములు మొత్తం కూడా వాళ్ళ పేరుతో ఉన్నాయి, మారిపోయినాయి. ఒకరి భూములు మరొకరి పేరుతో మారిపోయిన ఫలితంగా చాలామందికి ఉన్న హక్కులు కోల్పోయిన ఫలితంగా రైతులు బాగా నష్టపోయారు. దాని పరిష్కారంగా భూభారతిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. కానీ దీంట్లో కూడా ఈ పథకం ఈ భూభారతి అనేది చాలా మంచి అంశాలు ఉన్నప్పటికి కూడా దాన్ని సక్రమంగా అమలు చేయడంలో కానీ బాగా జాప్యం జరుగుతూ ఉంది. సాదా బైనామాలను కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పన్నారు. అది సక్రమంగా జరగడం లేదు. అట్లాగే గత ధరణి వల్ల రైతులు తమ భూములు తమ పేరుతో లేకుండా మారిపోవటం కానివ్వండి, ఎక్కువ భూమి ఉంటే తక్కువ నమోదు కావడం కానివ్వండి, తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ నమోదు కావడం కానివ్వండి, ఇలాంటి అనేక అవకతవకలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేసే దిశగా ఇప్పటికీ ఇంకా సక్రమంగా యంత్రాంగం పనిచేయటం లేదు. ఇక చాలామంది రెవెన్యూ అధికారుల్ని రిక్రూట్ చేసినప్పటికి కూడా ఇంకా వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకపోవటం వల్ల కూడా తగినంత మంది సిబ్బంది లేకపోవడం కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద కుంభకోణం బయటకు వచ్చింది. రిజిస్ట్రేషన్ ఫీజులు కానివ్వండి, చలానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి ఒక 20% జమ చేస్తూ 80% దారి మళ్లించిన ఫలితంగా ఇవాళ కోట్లాది రూపాయల డబ్బులు ఇవాళ కొంతమంది అధికారులు కాజేసిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి వాటిని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అలాంటి అవకతవకలు లేకుండా ఈ మొత్తం రిజిస్ట్రేషన్లో వచ్చే ఫీజులన్నీ కూడా చలానా డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేలాగా దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీనికి తగినంత మంది రెవెన్యూ సిబ్బందిని, ముఖ్యంగా ఈఆర్ఓలని సంఖ్యని బాగా పెంచి త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు చాలా ఉపయోగం జరుగుద్ది. ఈ భూభారతి సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల దీనివల్ల చాలా చోట్ల ఇప్పుడు రైతులకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా అది పాస్ పుస్తకాలు రాకపోవడం కానివ్వండి, బ్యాంకు రుణాలు తీసుకోలేకపోవడం కానివ్వండి, దీంతోపాటు పంట అమ్ముకోవాలంటే కూడా పాస్ పుస్తకాలు లేకపోవడం కానివ్వండి, భూములు అమ్మకాలు కొనుగోలు జరగాలన్నా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ యాప్ను సక్రమంగా ఉపయోగించడం లేదు ప్రభుత్వం. దాన్ని ఇంకా ఆన్లైన్ చేయడానికి కూడా మధ్య దీన్ని బ్రేక్ అవుతూ ఉంది. ఆన్లైన్ ఓపెన్ కావటం లేదు. దీనివల్ల కూడా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రకటించారు, కానీ ఆచరణ మొత్తం చాలా నత్తనడక నడుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని, పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి తగిన యంత్రాంగాన్ని కేటాయించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు భూ సమస్యల మీద అనేక ఉద్యమాలు జరిగాయి. ప్రజలకున్నటువంటి యొక్క భూమిని అన్యాక్రాంతానికి గురవుతుంటే వాళ్ళ మీద ఉండవలసినటువంటి యొక్క పట్టా భూములు ఇతరుల చేతుల్లోకి పోయి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యారు. తర్వాత మనం తెచ్చుకున్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఈ సమస్యలను మొత్తం కూడా పరిష్కరిస్తానని ప్రజలకు వాగ్దానం చేశాది. ఈ వాగ్దానం చేయటమే కాకుండా ఒక కొత్త చట్టాన్ని, ధరణి అనే చట్టాన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఈ ధరణి అనే చట్టం వచ్చిన తర్వాత అసలు సమస్యలు, ఎట్లాంటి సమస్యలు కూడా లేకుండా పరిష్కరించబడతావి. ఎవరి భూములైతే వాళ్ళకే పట్టా భూములుగా ఇవ్వటం జరుగుతుందని 10 సంవత్సరాలు ఊదరకొట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో లేని సమస్యలు, ఉన్న సమస్యల కంటే లేని సమస్యలనే ఎక్కువగా క్రియేట్ అవ్వటం జరిగింది. ఎందుకంటే అసలు వ్యక్తులపైన ఉన్నటువంటి ఒక భూమి వాళ్ళకు లేకుండా, ఎగ్జాంపుల్ ఒక 5-6 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకే కుదించబడ్డది. అదేవిధంగా అధికారులకు లావాదేవీలతోటి 4 ఎకరాలు ఉన్న వాళ్లకు 7-8 ఎకరాల భూమి సంపాదించుకోవటం జరిగింది. ఇది చాలా జటిలమైంది. ఇట్లాంటి యొక్క సమస్యలను ఆసరగా చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంటు దీన్ని ముఖ్యంగా ఫోకస్ చేసి ఈ భూ సమస్యలు రోజురోజుకు చాలా దుర్మార్గంగా మారిపోయినాయి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు ఊరూరు వెళ్ళి ఈ ధరణి సమస్యల యొక్క లోపాలను వాళ్లకు తెలియపరిచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్చి అసలు సమస్యలు లేకుండా చేస్తామని వాగ్దానాలు ఇచ్చాయి. ఆ విధంగానే ప్రజలు కూడా నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి గొంగడి అక్కడనే ఉండే పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండేటటువంటి యొక్క అనేక మంది ఆఫీసర్లు, అట్లాగనే ఈ సేవకు సంబంధించినటువంటి యొక్క వర్కర్సు దీన్ని ఆసరగా చేసుకొని గవర్నమెంట్కు రావాల్సినటువంటి యొక్క డబ్బులు గవర్నమెంట్కు రాకుండా
వాళ్ళ ఖాతాలోకి మళ్లించి అనేక లాభాలు కోట్ల రూపాయల డబ్బును కూడా గవర్నమెంట్కు నష్టం చేయటం జరిగింది. ముఖ్యంగా మనం ఈ భూ సమస్యలను పరిష్కరించడం కొరకు పరిష్కరిస్తుందనే ఆలోచనతోటి మన ఖమ్మం జిల్లాలో 70-80 వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రంగారెడ్డి తర్వాత మనదే రెండవ స్థానం. కానీ మన ఖమ్మం జిల్లా వాళ్ళు ముఖ్యంగా 3 మంత్రులు ఉన్నారు. మనకు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, అట్లాగనే వ్యవసాయ శాఖ మంత్రి, అట్లాగనే మనకు ముఖ్యంగా ఈ శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. ఈ ముగ్గురితోటి మనకు సమస్యలు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు పరిష్కరిస్తారని ఆ రోజు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి భూభారతి అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. కానీ ఈ భూభారతి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. కాబట్టి మరి ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించబడతాయి? ఇప్పటికీ 2 సంవత్సరాలు క్రాస్ అయ్యి 3వ సంవత్సరం వచ్చింది. ఇంకా దాదాపు 2 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా రైతులు, తర్వాత రైతు కూలీలు, చిన్న చిన్న సన్నకారు రైతులు, వాళ్ళకున్నటువంటి యొక్క భూములు అన్యక్రాంతం అవుతున్నవి. అధికారం ఎవడి చేతుల్లో ఉంటే వాళ్ళ యొక్క బానిసలు కానీ, వాళ్ళ యొక్క చెంచాలు కానీ ఆ భూమిని ఆక్రమించుకొని ఉన్నటువంటి యొక్క రైతుల భూములను ఆందోళనకు గురి చేస్తున్నది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించడం కొరకు ముఖ్యంగా పరిష్కరించవలసిన బాధ్యత ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి యొక్క ఈ 3 యొక్క మంత్రులపైన ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ 3 మంత్రులను మేము డిమాండ్ చేస్తున్నాం. వీటిని సక్రమంగా పరిష్కరించుకొని నిజమైన వ్యక్తులకు అందివ్వాలని రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఊరూరు తిరిగి అనేక ప్రాంతాలలో అనేక ప్రజలను చైతన్యవంతులుగా చేసి అసలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు, రైతులు సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని వాగ్దానాలు చేశారు. ఈరోజు రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే క్రిమి సంహారక మందుల కొరకు పొట్లాటలు జరుగుతున్నవి. వాళ్ళకు రైతులకు అవి మందులు అందకుండా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఆ సమస్యలతో పాటు ఈ భూ సమస్యలను మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని మళ్ళీ పకడ్బందీగా చేసి వాళ్ళకి ఎలాంటి నష్టాలు జరగకుండా చూస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం.